హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ గార్డెన్ వ్లాగ్. సో ఇక్కడ మా పాప మళ్ళీ మొక్కలకి మట్టి వేస్తుంది. నిన్న కొనుక్కొచ్చాము మట్టి. సో ఇట్స్ ఆల్ మిక్స్ అన్నమాట. అందులోనే మెన్యూరు అన్ని కలిపే ఉంటాయి. సో పొద్దున్న మేడం గారు డ్యూటీ ఎక్కేశారు. సో మొక్కలన్నీ తీసి మళ్ళా మట్టేసి మళ్ళా నీళ్లు పోసి మళ్ళా షీఈ్ ట్రీటింగ్ ద ప్లాంట్స్. యు నో వాట్ ఐ మీన్ బై ట్రీటింగ్? So how doctor treats a patient. So how carefully she's treating the plants అనేది మీరు చూస్తున్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కటి తీస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ క్రోటన్స్. సో అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయి. మనీ ప్లాంట్ ని డిమోల్డ్ చేస్తుంది, చూస్తున్నారు కదా మీరు. సో ఫస్ట్ తీసుకొచ్చి పెట్టింది ఒక చిన్న కొమ్మ, అంతే చిన్నది తీసుకొచ్చి పెట్టాము. సో ఇట్ హ్యాస్ కమ్ అవుట్ విత్ లాట్స్ ఆఫ్ రూట్స్ అన్నమాట. సో కొంచెం బుషిగా రావటం కోసం వాళ్ళ మట్టి మారుస్తుంది రమ్య. సో వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి, అవునా? ఓకే, సో అది మనకు తెలిసే ఉండొచ్చు. సో ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ విచ్ హ్యావ్ స్టార్టెడ్ టు రీబిల్డ్ ద సొసైటీ, రీబిల్డ్ ద నేచర్, it's all just because that you have so much of love towards nature. సో మట్టి మనల్ని మనం మన మట్టిని ప్రేమిస్తే మట్టి మనల్ని ప్రేమిస్తుంది, అవునా? A real scientist or a person who really loves plants should really love that mud అన్నమాట. ఆ సాయిల్ ని మనం we should understand the soil. సో మట్టిని మనం అర్థం చేసుకోవాలి, అవునా? చూసారు కదా మీరు, ఇప్పుడు చూస్తున్న డిమోల్డ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా రూట్స్ ఎంత కింద వరకు వచ్చేసినాయో. సో దాన్ని మనం అప్పుడప్పుడు మనం మట్టి మారుస్తూ ఉంటే న్యూట్రిటివ్స్ వాల్యూ అనేది మొక్కలకి ఎక్కువ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, అవునా? సో ఇది నిన్న మీరు చూసారు కదా, నర్సరీలో చూసాం, మధ్యలో పెట్టిన మొక్క. సో అది జొన్న గడ్డి మొక్క సంథింగ్ అలా ఏదో అన్నారు. సో చూడటానికి చాలా 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 బాగుంది. 300 అనుకుంటా దీని కాస్ట్ నిన్న. సో అదిగోండి మీకు చూపిస్తున్నారు ఇప్పుడు డిమోల్డ్ చేసినాక రూట్స్ ఇవన్నీ ఇప్పుడు ఏరియేట్ చేసి మళ్ళా డిమోల్డ్ చేసి వేరే మట్టి పెట్టి పెడుతుంది అన్నమాట.